రైతాంగానికి గుడ్ న్యూస్. ఇకపై మీ ఖాతాలో రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి. ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ప్రభుత్వంలో మొదటిసారిగా రైతు భరోసా పథకం మీ ఖాతాలోకి జమ కాబోతోంది. మీకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మీ ఖాతాలో జమ కాబోతోంది. ఇవాళే ఈ ప్రక్రియ వేగవంతంగా జరగబోతున్నట్టు తెలుస్తోంది. విడతల వారీగా రైతుల ఖాతాలోకి నగదు జమ కాబోతోంది. గతంలో మాదిరిగానే ఎకరం ఉన్న వారికి ఒకరోజు, తర్వాత ఎకరన్నర ఉన్న వారికి ఒకరోజు, 2 ఎకరాల వారికి, 5 ఎకరాల వారికి రకంగా విడతల వారీగా ఏ రకంగా జమ అయ్యేదో ఈ రోజు నుంచి కూడా అదే రకంగా జమ కాబోతోంది మీ ఖాతాలోకి. సో నిన్న హాలిడే నేపథ్యంలో విడుదల చేసినప్పటికీ మీ ఖాతాలోకి జమ కాలేదు. ఈ రోజు సాయంత్రానికల్లా మొదటి విడత ఎవరికైతే ఎకరన్నర 2 ఎకరాల లోపు ఉన్న వారికైతే ఈ రోజు మీ ఖాతాలోకి నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు జమ కాబోతున్నాయి. బ్యాంక్ ఖాతాల్లోకి ఈ రైతు భరోసా మొత్తం కూడా చేరబోతోంది. నిన్న ఈ పథకాన్ని కోస్గి మండలం నుంచి చంద్రవంచ గ్రామంలో ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రిపబ్లిక్ డే సెలవు కారణంగా రైతుల ఈ పథకం, రైతు భరోసా పథకం అందలేదు. సో ఈ రోజు నుంచి జమ అవుతుందని చెప్పుకొచ్చారు. సో నిన్న ప్రారంభించినప్పటికీ ఈ రోజు నుంచి ఆ పథకం సుమారుగా అది నిరంతర ప్రక్రియ కాబట్టి కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సో నిజంగా రైతు భరోసా పథకం పైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మొదటగా 15,000 రూపాయలు అని చెప్పినటువంటి రైతు భరోసా పథకాన్ని కాస్త 12,000 రూపాయలకు కుదించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. విడతల వారీగా అది 15,000 వరకు చేసుకుంటూ వెళ్తామని చెప్పుకొచ్చింది. సో ఈ విడతలో భాగంగా ఈ సీజన్కి గాను యాసంగి సీజన్కి గాను 6,000 రూపాయలు మీ ఖాతాలోకి జమ కాబోతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వాటిని కూడా పరిశీలిస్తాను. మీ అభిప్రాయం కూడా నేను లైవ్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్ ది సేమ్ టైం ఒకసారి రేవంత్ రెడ్డిని ఆవిష్కరించినటువంటి ఆ పథకం ఆవిష్కరణ తర్వాత ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఎకరాకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ప్రతి సంవత్సరం దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఈనాడు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వాలని ఆ పథకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందుకే ఈనాడు భూమి లేని నిరుపేదలకు, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వాళ్లకు ఖచ్చితంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ఇవాళ చంద్రవంచలో ఈ గ్రామ పంచాయతీలో ప్రారంభించుకున్నాం. దాదాపుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం 10 లక్షల కుటుంబాలకు మేలు జరగబోతుంది. అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి, వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి 12,000, మొదటి విడతగా దాదాపుగా 10 లక్షల కుటుంబాలకు 6,000 చొప్పున మార్చి 31 తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత. 6 గ్యారెంటీలో భాగంగా రైతు భరోసా అంశాన్ని 15,000 రూపాయలు ఏడాదికి గాను రైతులకు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పినప్పటికీ నిధుల కొరతలో భాగంగా దాన్ని విడతల వారీగా 15,000 వరకు పెంచుకుంటూ వెళ్తాం. కానీ ఇప్పుడు మాత్రం 12,000 రూపాయల ఏడాదికి గాను రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీంతో పాటుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట రైతు కూలీలకు కూడా ఈ పథకం అమలు కాబోతుందని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారన్న ఈ పథకం ఆవిష్కరణ జరిగినప్పటికీ అది సెలవు రోజు కారణంగా నిన్న మీ ఖాతాలోకి నిధులు జమ కాలేదు. కానీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత టకీ మనీ మీ అకౌంట్లోకి పడతాయని చెప్పుకొచ్చారు ఆయన. నిజంగానే ఆ రకంగా మీ అకౌంట్లోకి డబ్బులు జమ అయ్యాయా? మీ అభిప్రాయం ఏంటి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించినంతలోగా నేను మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్తాను. ఎస్ మధు, సో రేవంత్ రెడ్డి నిన్న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ రోజు నుంచి విడతల వారీగా నిరంతర ప్రక్రియ మార్చి 31 వరకు కూడా
ఈ పథకం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అంటే విడతల వారీగా గతంలో మాదిరిగానే ఎకరం వారికి ఒకరోజు 2 ఎకరాల వరకు ఒకరోజు ఆ రకంగా నిధులు జమ అయ్యే అవకాశం ఉందా, లేదంటే వారం రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కాబోతోందా? ఎగ్జాక్ట్లీ, అంటే దీనికి కావాల్సినటువంటి నిధులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకుంది. ఎందుకంటే 4 పథకాలు అమలు చేయబోతా ఉన్నాం. వాటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కోసం డబ్బులు కావాలి కాబట్టి వివిధ రూపాలలో డబ్బులు సమకూర్చుకోండి ఖజానాలో. ఈ పథకాలకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా అనేటువంటి దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటి విమర్శలు ఎదుర్కొంటుంది. గతంలో కూడా కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధునే అధికారంలోకి వచ్చిన మొదటి దఫాలో ఇచ్చారు. కానీ రైతు భరోసా పేరిట ఇస్తానన్నటువంటి 7,500 ఎకరాకు ఇవ్వలేదు, ఎగ్గొట్టింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి చర్చ కొనసాగుతోంది. డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇదే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. రీసెంట్ గా రాజగోపాల్ రెడ్డి కూడా ఒక దగ్గర మాట్లాడుతూ నిన్న ఒక్కసారి డిమ్కి కొట్టామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే రైతు భరోసాకు సంబంధించి రేపటి నుంచి అయితే అందుబాటులోకి రానుంది. రైతు భరోసా డైరెక్ట్ బ్యాంక్ బెనిఫిషియరీ అకౌంట్ లో పడనుంది అనేటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నిజంగా అందరికీ 70 లక్షల మందికి ఈ రోజే అకౌంట్లలో జమ అవుతాయా డబ్బులు అంటే అది ఒక బిగ్ క్వశ్చన్ అనే చెప్పాలి. ఇది ఈ రోజు నుంచి లెక్కేసుకుంటే మార్చి వరకు పడే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా కొనసాగుతా ఉంది. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడనేటువంటి వీడియో కూడా ఒకటి వైరల్ అవుతా ఉంది. అంటే రాత్రి 12 గంటల తర్వాత డబ్బులు అకౌంట్ లో పడతాయని చెప్పిన ముఖ్యమంత్రి మరికొద్దిసేపటి తర్వాతనే మార్చి వరకు పడేటువంటి అవకాశం ఉందని చెప్పడం వెనకాల ఉన్నటువంటి ఆశ్చర్యం ఏంటి అనేటువంటిది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రచారం చేస్తా ఉంది. ఇప్పుడు ఈ రోజు నిజంగానే ఎన్ని ఎకరాల నుంచి డబ్బులు పడే అవకాశం ఉంది, ఎవరెవరికి పడే అవకాశం ఉంది, ఎంత మేర దీన్ని పొడిగింపు చేసే అవకాశం ఉంది, అంటే ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ కింద రేపు ఫ్యూచర్ లో ఎన్నికల కోడ్ కూడా అమల్లో లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కంటిన్యూషన్ లో మార్చి వరకు పొడిగించే అవకాశం ఉంటుందా? దాదాపు జనవరి అయిపోవచ్చింది, ఈ రోజు జనవరి 27 కాబట్టి ఫిబ్రవరి మొత్తం ఆసంతం పడి మార్చి వరకు ఈ రైతు భరోసా పథకం కింద నిధులు పడే అవకాశం ఉందా అకౌంట్ లో అనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. కానీ ముఖ్యమంత్రి మాత్రం 70 లక్షల మందికి రాత్రి 12 గంటల తర్వాత డైరెక్ట్ గా డబ్బులు జమ అవుతాయి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గంలో ఆవిష్కరిస్తే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వివిధ నియోజకవర్గాల వారిగా అమలు చేశారు. సో అక్కడ రైతాంగం నుంచి ఎటువంటి అభిప్రాయం? ఎందుకంటే ఈ భరోసా ప్రకటించినట్టుగా 12,000 రూపాయలు కుదించినట్టుగా రైతాంగానికి తెలిసినప్పటికీ ఏవో ఒకరు కూడా అందుబాటులోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోలేదు. నిన్న పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాలు జరిగాయి కాబట్టి ఎక్కడైనా వారు వ్యతిరేకించినట్టుగా రైతాంగం కొంత దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కనిపించింది ఎక్కడైనా? అంటే నిన్న ఓపెనింగ్ సందర్భంగా కనిపించకపోయినప్పటికీ కానీ రైతుల్లో మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది, ఆవేదన ఉంది. చాలా రోజుల నుంచి రైతు భరోసా కింద ఇస్తానటువంటి నిధులు ఇవ్వకపోవడం, అది 15,000 అని చెప్పి 12,000 ఇవ్వడం, ఇప్పుడు ఎకరాకు 7,500 వస్తుంది అనుకున్నటువంటి రైతుకి ఇప్పుడు 6,000 వస్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు ముఖ్యమంత్రి. కేవలం 12,000 పడుతుందని చెప్పారు. మరి గతంలో 15,000 అన్నారు. ఆ మాట ఎటుపోయింది అనేటువంటిది కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భాలు గ్రామ స్థాయిలో ఉన్నాయి. వాటిని ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో బాధంగా ఓపెన్ గానే మాట్లాడుతా ఉన్నారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. గ్రామాల్లో వెళ్తే ప్రజలు కాంగ్రెస్ ని తిడుతున్నారు అంటూ నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక సమావేశంలో డైరెక్ట్ గా నిన్న జరిగినటువంటి సమావేశంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి డింకి కొట్టాం, ప్రజలు మమ్మల్ని రైతులు గ్రామాల్లో కాంగ్రెస్ ని తిడుతున్నారు అంటూ కూడా ఆయన్ని స్టేట్మెంట్ చేశారు. కాబట్టి బాహాటంగానే మాట్లాడుతున్నారు. తీవ్ర అసంతృప్తి, తీవ్రమైనటువంటి ఆగ్రహం ప్రజల్లో ఉంది అనేటువంటిది నాయకులు కూడా గుర్తించారు. మరి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారో ఫ్యూచర్ లో చూడాలి. కానీ ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి పథకం మాత్రం నేను ఆవిష్కరించిన పథకం వెంటనే దీన్ని అమలు చేయకపోతే మళ్ళీ మార్చి వరకు కనుక పొనిగిస్తే అసంతృప్తి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నిజంగానే అప్పుడు రైతులు బాగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కూడా కేవలం నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది కుటుంబాలకు మాత్రమే వర్తించబోతుందని ఒక చర్చ అయితే ప్రారంభమైంది. సో దాని లిస్ట్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి ఇప్పటికే గ్రామ సభ వేదికగా అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిరుపేదలకు ఇస్తామని చెప్పిన దాంట్లో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. సో ఆ విషయంలో ఎక్కడైనా రాష్ట్రంలో కొన్ని అవకతవకలు కానీ లేదంటే సమస్యలు కానీ ఎదురయ్యా? నిజంగానే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి ఎన్నికల సమయంలోనేమో భూమి లేని రైతు కూలీలందరికీ ఉపాధి హామీ కింద కార్డున్న ప్రతి ఒక్కరికి మేము ఆర్థిక సహాయం అందిస్తాం 12,000 అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఫిల్టరేషన్ ప్రక్రియ, అందులో ఉపాధి కూలీ హామీ కింద పోయినటువంటి రోజులు లెక్క పెడతా ఉన్నారు. కనీసం 20 రోజులు పోవాలి. ఫస్ట్ ఏమో 120 రోజులు అన్నారు, తర్వాత 20 రోజులు అన్నారు. దీన్ని ఫిల్టర్ చేసుకుంటూ వచ్చిన తర్వాత రైతు బంధు ఎవరికి పడుతుంది, రైతు కూలీలుగా వెళ్ళేటువంటి రైతులు ఎవరు అనేది గుర్తించేటువంటి ప్రయత్నం, దాంట్లో
ఒక్క కుటుంబంలో ఒకరికే లబ్ధి కింద తీసుకొని ఆ కుటుంబంలో ఎవరికైనా భూమి ఉంటే వారిని ఆ కుటుంబాన్ని మొత్తం ఫిల్టర్ చేసి వారిని కట్ చేయడం, ఇట్లా దాదాపు 40 లక్షలకు పైగా ఉన్నటువంటి ఉపాధి కూలీ హామీలకు సంబంధించినటువంటి కార్డుల్లో నుంచి కేవలం 6 లక్షలకు కుదించారు. 40 లక్షలు ఎక్కడ 6 లక్షలు ఎక్కడ అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. దాన్ని కుదించి ఈ 6 లక్షల్లో కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నటువంటి వారిని మళ్ళీ గుర్తించి వారిని కూడా తప్పించి కేవలం తూతూ మంత్రంగా 4 నుంచి 4.5 లక్షల మందికే ఈ ఆత్మీయ భరోసా కింద నిధులు అందజేసే అవకాశం ఉందనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. ప్రభుత్వం అయితే డైరెక్ట్ గా 6 లక్షల మందిని గుర్తించడం జరిగింది ఆల్రెడీ. ఎందుకంటే మంత్రి సీతక్క గతంలో ఇదే అంశాన్ని రెస్పాండ్ అయ్యి మాట్లాడుతూ 6 లక్షల మందికి ఇవ్వబోతున్నామని స్టేట్మెంట్ చేశారు. ఇటు ప్రతిపక్షాల నుంచి మాత్రం ఉపాధి హామీ కూలీ కార్డు ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే, మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ అనేటువంటి డిమాండ్స్ వస్తా ఉన్నాయి. ఇక ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద తీసుకున్నటువంటి స్కీమ్ విషయంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. క్షేత్రస్థాయిలో భూమి లేని నిరుపేద మరోవైపుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఆవిష్కరించి పథకాన్ని కొనసాగించినప్పుడు 75 లక్షల రైతుల కుటుంబాల్లో ఈ నిధులు జమ కాబోతున్నాయి, 1,50,00,000 ఎకరాలకి మేము రైతు బంధు నిధులు జమ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే 70 లక్షల కుటుంబాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నోటి వెంట చెప్పుకొచ్చారు. ఎన్ని ఎకరాలకి అమలు కాబోతోంది? దీంట్లో కొన్ని పెట్రోల్ బంకులు, వెంచర్లు, రోడ్స్ ఉన్నటువంటి వాటిని కట్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఎన్ని ఎకరాలకి రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి, ఎంత కట్ చేశారు, వారి అభిప్రాయం ఏంటి, ఎలా తెలుస్తోంది స్టాటిస్టికల్ డేటా? ఎగ్జాక్ట్లీ గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వెంచర్లకు, రోడ్లకు, గుట్టలకు, చెలకలకు, పనికిరాని భూములకు, పోడు భూములకు ఇచ్చారనేటువంటి విమర్శలు ఎదుర్కొంది గతంలో. నిజంగానే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా గుర్తించారు. కొంచెం దాని టెక్నికల్ ఎర్రర్ గాను, హ్యూమన్ ఎర్రర్ గాను గుర్తించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కువ శాతం జరగలేదు, ఎక్కడో ఒక చోట జరిగి ఉంటుంది తప్ప జరగలేదు అనట్లేదు, అది ఇవ్వలేదు అనట్లేదు. కానీ కొంచెం ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, వాటిని గుర్తిస్తా ఉన్నా. కానీ ప్రభుత్వం చెప్తున్నట్టు 22,000 కోట్ల రూపాయలు ఆ రకంగా వృధా అనేటువంటిది మాటలను మాత్రం వాళ్ళు ఖండిస్తున్నారు. ఒకవేళ అట్లా ప్రభుత్వం కనుక చెప్పదలుచుకుంటే దానికి సంబంధించిన రికార్డ్స్ బయటపెట్టమంటున్నారు. రోడ్లకు, వెంచర్లకు, గుట్టలకు, పనికిరాని భూములకు ఇచ్చినట్టుగా దానికి వస్తే రికార్డ్స్ బయటపెట్టమనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వ్యవసాయానికి ఆమోదయోగ్యంగా అనుకూలంగా ఉన్నటువంటి భూములన్నిటికీ కూడా యథావిధిగా రైతు భరోసా నిధులు వేస్తామని చెప్పారు. 70 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్తా ఉన్నారు. కేవలం పైన ఉన్నటువంటి అంటే 10, 15, 20 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల కింద చెప్పేటువంటి వాళ్ళు కేవలం 1% ఉన్నారనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పే